రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ శ్రమ ఫలితం. చాలా కాలం కిందట మహానగరి అనే దేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు హరిశర్మ. ఆయనకు ఒక చిన్న ఇల్లు, చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు. అందుచేత హరిశర్మ రోజు బయటకు వెళ్ళి భిక్షాటన చేసేవాడు. తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే ఇంటికి తిరిగి వచ్చేవాడు. భార్య ఆ బియ్యం వండేది. పెరట్లో ఏమైనా కూరగాయలు కాస్తే దానితో ఇద్దరు భోజనం చేసేవారు. ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరైనా ఆకలితో వస్తే వారికి భోజనం పెట్టి కడుపు నింపి తన పస్తులు ఉండేవాడు. కొంతకాలానికి హరిశర్మ ముసలివాడు కావడంతో భిక్షాటనకు పోవడం కష్టం అయ్యింది. అప్పుడు ఆయన భార్య ఇలా అన్నది: మీరు ఎన్నడూ రేపు గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి చిక్కు లేకపోయేది. ప్రతిదినము మన ఇద్దరికీ సరిపడినన్ని బియ్యం తప్ప ఏనాడూ ఎక్కువ గింజలు తెచ్చి ఎరుగరు అని గోల చేసింది. హరిశర్మ మాత్రం హరినామం స్మరిస్తూ, ఆ శ్రీహరి మనలను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు, ఆయనపైనే భారం వేద్దాం, ఆయనే చూసుకుంటారు అని చెప్పి మళ్ళీ హరినామస్మరణలో మునిగిపోయాడు. హరిశర్మ భార్య, ఇది మరీ బాగుంది, మీరు భిక్షాటనకు ఎక్కువ ఇల్లులు తిరగక మళ్ళీ భారం హరి మీద వేస్తున్నారా? సరి అయ్యిందేదో అయ్యింది. ఈ దేశం రాజుగారు చాలా దానశీలుడు అంటారు. మీరు వెళ్ళి అడగండి, ఆయన మన దరిద్రం తీరుస్తాడు అని గోల చేసింది. హరిశర్మ తప్పేది లేక తన భార్య మాటల ప్రకారమే రాజును చూడటానికి వెళ్ళి ఆశీర్వచనం చదివాడు. రాజు ఆయనకు నమస్కరించి, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. హరిశర్మ, అయ్యా, తమరు సంపన్నులు, కానీ తమ సంపాదనలో నేను భాగం అడుగను. తాము శ్రమపడి సంపాదించినది తృణమో పానమో ఇప్పించండి అన్నాడు. రాజు దగ్గర చాలా ధనం ఉన్నది, కానీ అందులో ఒక్క దమ్మిడి కూడా తాను కష్టించి సంపాదించినది కాదు. ఈ బ్రాహ్మణుడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను శ్రమపడి సంపాదించవలసిందే అని రాజు మనసులో అనుకుని హరిశర్మతో, అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు. హరిశర్మ సరేనని ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకుని కూలివాడిలాగా బయలుదేరాడు. ఆయన అలా కొద్ది దూరం వెళ్ళేసరికి వీధిలో ఒక కుమ్మరి కుండలు చేయటానికి సిద్ధం అవుతున్నాడు. అయ్యా, నాకేమైనా పని ఇవ్వగలరా అని రాజు కుమ్మరిని అడిగాడు. పనికేం భాగ్యం, నేను సారి మీద కుండలు చేస్తాను, నువ్వు మట్టి కలుపు, పొద్దు గూకేదాకా పని చేశావంటే 4 రోకలు ఇస్తాను అన్నాడు కుమ్మరి. రాజు సరేనన్నాడు. కానీ ఆయనకు పని సరిగా చేత కాలేదు. మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది. ఇదంతా గమనిస్తూ ఉన్న కుమ్మరి, నీ వల్ల ఈ కూలి పని ఏమవుతుంది, పద మాట అన్నాను గనుక ఇస్తున్నాను, ఇవిగో రోకలు, మళ్ళీ ఎన్నడూ కూలి చేస్తానని రాకు అని మందలించి రాజును పంపేశాడు. రమ్మన్న ప్రకారం హరిశర్మ సాయంకాలం రాజు దగ్గరకు వచ్చాడు. రాజు ఆయన చేతిలో 4 రోకలు పెట్టి, ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు. అదే నాకు 10,000 మహారాజా, మహాభాగ్యం అని ఆనందంగా తీసుకొని రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఇంటికి వెళ్ళాడు. హరిశర్మ ఇంటికి చేరేసరికి చీకటి పడింది. తన భర్త రాజుగారి దగ్గర నుండి బహుమతులు ఎన్ని బళ్ళ మీద తెస్తాడా అని ఎదురు చూస్తున్నది. తన భర్త వట్టి చేతులతో రావటం చూసి, ఏమండి, ఏమైంది, రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది. లేదు, దానం తీసుకునే వచ్చాను, ఇవిగో 4 రోకలు అంటూ బ్రాహ్మణుడు రోకల్ని భార్య చేతిలో పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడి భార్యకు మండిపోయింది. కాశీ వెళ్ళి కొంగ ఈక తెచ్చినట్టు
రాజు దగ్గర కూడా ఈ ఆయవారం డబ్బులు ఏనా తెచ్చేది అంటూ విసురుగా ఆ 4 రోకలు పెరటిలోకి విసిరేసింది. అప్పటికే చీకటి పడిపోవడంతో హరిశర్మ వాటి కోసం మర్నాడు తెల్లవారి వెతుకుదాం అనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారి నుంచి ఎంత వెతికినా హరిశర్మకు రోకలు దొరకలేదు. కానీ 4 అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం పెరటిలో కనిపించాయి. పెరటిలో మిగిలిన మొక్కలతో పాటు వాటికి నీటిని పెట్టి పెంచసాగారు. చూస్తుండగానే ఆ 4 మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి. త్వరలోనే వాటికి కాయలు కాసాయి. హరిశర్మ ఆ కాయలను కోసి తెచ్చాడు. అతడి భార్య, ఇవి చిత్రమైన మొక్కలు కదా, వీటి కాయలు ఎలా ఉంటాయో తిని రుచి చూద్దాం అంటూ వాటిని ముక్కలు చేసేసరికి కాయల నిండా ముత్యాలు కనిపించాయి. ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ ముత్యాలను తీసుకుపోయి వర్తకులకు చూపిస్తే అవి మేలు రకం ముత్యాలు అని చెప్పడంతో ఆనందించారు. హరికి నమస్కరించి, నీ దయ వలన మా ఇంట ఈ 4 చెట్లు వచ్చాయి. రాజుగారు తాను ఈ దేశానికి రాజైనప్పటికీ శ్రమ చేసి ఆ ఫలితాన్ని నాకు ఇచ్చారు. అవి ఇలా విచిత్రమైన చెట్లుగా పెరిగి మా దరిద్రాన్ని తీర్చివచ్చాయి అంటూ స్తుతించారు. ఆ 4 చెట్లు ఎడతెరిపి లేకుండా కల్పవృక్షాల్లాగా పళ్ళు కాస్తుండటంతో వారు ప్రతిరోజు ఆ పళ్ళను ఊర్లో అందరికీ దానం చేయసాగారు. అలా దేశం అంతటా దానం చేయసాగారు. ఆ విషయం రాజుకు తెలిసింది. శ్రమదానం యాచించి 4 రోకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ బ్రాహ్మణుడికి ఇంతలోనే ఇలా సిరి సంపదలు కలగటానికి కారణం రాజుకు బోధపడలేదు. ఆయన ఆ విషయం తెలుసుకుందాం అని బయలుదేరి హరిశర్మ ఇంటికి వచ్చాడు. రాజును అల్లంత దూరాన చూస్తూనే హరిశర్మ పరుగు పరుగున ఎదురు వచ్చి ఆహ్వానించాడు. రాజు తన సందేహాన్ని అడుగగా, అయ్యా, ఆనాడు మీరిచ్చిన 4 రోకలు నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది. మర్నాడు ఉదయం ఎంత వెతికినా అవి దొరకలేదు గాని ఈ వింత చెట్లు మొలిచాయి. వీటి నుంచి మా తరతరాల దారిద్ర్యం తీరిపోయింది అన్నాడు హరిశర్మ. శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది. ఆనాటి నుంచి తానేగాక తన ప్రజలంతా శ్రమపడి పనిచేసి ఆ శ్రమ ఫలితంపై జీవించాలని శాసనం చేశాడు. నాటి నుండి ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా జీవించారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?